వారు ఇక్కడ నామినేట్ చేసినటువంటి ఎవరైతే వర్కర్లు ఉన్నారో వారు కూడా నిరంతరం మీ సేవలో ఉండి మిమ్మల్ని వారి యొక్క తల్లిదండ్రులుగా చూసుకుంటున్నారే, వారికి కూడా ప్రత్యేకంగా సపోర్ట్ కూడా అభినందించారు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, శ్యామ్ గారికి నాకు దాదాపు చాలా సంవత్సరాల క్రితం పరిచయం. వారి తప్పన ఏ విధంగా ఉంటుందంటే, ఎక్కడైనా ముసలి వాళ్ళు కనిపించినా, ఎవరు పిల్లలు లేనటువంటి పెద్దలు కనిపించినా వారి దగ్గరికి తీసుకోవాలి, వారికి ఏదో అండగా ఉండాలి అనే ఆలోచనతో తోరంగిలో ప్రారంభించినప్పుడు, తోరంగి కంటే ముందుకు మన మున్సిపల్ గారి సెంటర్లో ఉండేది ఒక సంస్థ, ఒక బిల్డింగ్ తీసుకున్నారు. వారు ఎవరు పుట్టినరోజు జరుగుతున్నప్పుడు కూడా మా ఆశ్రమానికి రండి, ఒక పూట మీరు భోజనం పెడితే వాళ్ళకి భోజనం దొరుకుతుంది అనేటటువంటి రిక్వెస్ట్ చేసి, మతము కులం అనేది తేడా లేకపోకుండా అందరిని దగ్గర తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్యామ్ గారికి ప్రత్యేకంగా వారికి, వారి శ్రీమతి మా చెల్లెమ్మకి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మీ అందరూ కూడా చక్కగా ఇక్కడ మీకు ఏ అవసరం ఉన్నా శ్యామ్ గారు కూడా మీ పిల్లవాడే అనుకొని చెప్పి చేయించుకోండి. ఆయన అర్థం చేసుకునే మనిషి. మీరు ఏ బాధతో ఇక్కడికి వచ్చారన్న విషయం మేము అర్థం చేసుకోగలం. ఎందుకంటే పిల్లల్ని కన్నిన దగ్గర నుంచి పెద్ద చేసేదాకా చదువుల విషయం కానీ పెళ్ళిళ్ళ విషయం కానీ అన్నీ చేసిన తర్వాత మీరు దూరంగా ఉంటున్నారంటే మీకు ఒక బాధ ఉంటుంది మనసులో. ఆ బాధని తట్టుకొని సమాజంలో ఈ విధంగా మీరు ఉంటున్నారంటే మీకు అందరికీ కూడా మంచి ఆ దేవుడు ఆరోగ్యాలు ఇవ్వాలని, మిమ్మల్ని బాగా మనస్సుకు సంబంధించినటువంటి ఉల్లాసం కల్పించే విధంగా మీరు ముందుకు వెళ్ళాలని, ఇక్కడ శ్యామ్ గారు మిమ్మల్ని అందరినీ కూడా సొంత ఇంట్లో మనుషులుగా చూసుకోవాలని నేను మరొకసారి శ్యామ్ గారు కూడా చెప్తాను. ఈ విధంగా మన యొక్క శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఇక్కడ మనం చూస్తున్నాం, వారి ఫోటో మీరు అందరూ చూస్తున్నారు. వారి గురించి 2 విషయాల్లో చెప్తాను నేను, ఎందుకంటే పెద్దలు చెప్పారు ఆల్రెడీ. వారు 1901లో పుట్టారు. అంటే దాదాపుగాను ఇప్పటికీ 125 సంవత్సరాలు అయింది ఆయన పుట్టి. కానీ ఆయన 1953లోనే చనిపోయాడు. ఆయన అంటే 52 సంవత్సరాలు మాత్రమే బతికారు. బతికిన 52 సంవత్సరాల్లో వారు చేసినటువంటి గొప్ప విషయాలు ఏంటి అనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. వారు చిన్న వయసు నుంచి బాగా చదువుకొని యూనివర్సిటీల్లో, కాలేజీల్లో మంచి చదువు పొంది ఒక పెద్ద యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యారు. అక్కడ వారు అద్భుతంగా వైస్ ఛాన్సలర్గా కాలేజీని నిర్వహిస్తూ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనేవారు. బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించేవాళ్ళు, బ్రిటిష్ వాళ్ళతో లాఠీ దెబ్బలు తినేవాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిగా మన గవర్నమెంట్ ఏర్పాటైంది. మీకు ఎవరికైనా తెలుసా మొట్టమొదటి ప్రధానమంత్రి? ఇది ఎవరో చెప్పగలరా? అలా చదువున్న తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? మనకి లేదు. జవహర్లాల్ నెహ్రూ గారు, చాచా నెహ్రూ అంటాం, తాత. మనం పిల్లలకు చెప్పుకుంటాం కదా, పెద్దలు అయ్యాక పిల్లలకు చెప్పలేదా? గాంధీ గారు, నెహ్రూ గారు. ఆ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు మీరు ఒక మంత్రిగా ఉన్నారు అక్కడ. కానీ కొన్ని విషయాల మీద రండి ఇప్పుడే శ్యామ్ గారి గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా. అయితే ఇప్పుడు అంత గొప్ప వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. వారు చేసిన మొట్టమొదటిది ఏంటంటే, ఈ దేశంలో మన పెద్దలు నెహ్రూ గారు అనుకున్నాం కదా, ఈ దేశంలో కొంత భాగాన్ని పాకిస్తాన్కి అప్పచెప్పారు. అలా అప్పచెప్పడానికి వీల్లేదు, మన దేశంలో ఉండాలని చెప్పి వ్యతిరేకించినటువంటి, మళ్ళీ తిరిగి సాధించుకునేటటువంటి ఉద్యమం ఆనాడు ఈ రోజు వరకు నడిచింది. ఈ మధ్య మోడీ గారు దాన్ని మనం సాధించుకున్నాం. రెండవది, మహిళల చదువుకి పార్లమెంట్లో పట్టుబట్టాడు. అది రెండవ విషయం. మూడవ విషయం, ఈ పార్లమెంట్లో 2 దేశాలకు నేను గౌరవం ఇవ్వను, 2 చట్టాలకు గౌరవం ఇవ్వను, నాది ఒకటే దేశం, కాశ్మీర్ కూడా నాదే, నేను ఇక్కడి నుంచి కాశ్మీర్ ఏ టికెట్ లేకుండా, పాస్పోర్ట్ లేకుండా వెళ్తాను, నన్ను ఎవరు ఆపుతారో ఆపండి అని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయి, వారి యొక్క మరణం ఈరోజు కూడా ఒక చరిత్ర కింద మిగిలిపోయింది. అది ఏ విధంగా చనిపోయాడు అనేటువంటి విషయం కూడా అప్పట్లో జవహర్లాల్ నెహ్రూ గారు అన్ని ఉదాహరించలేకపోయారు. కానీ వారి యొక్క నిర్ణయాలు, వారి యొక్క ఆలోచన, వారి యొక్క దేశం మీద గౌరవం, ప్రజల మీద గౌరవం ఏ విధంగా ఉంది అంటే, మధ్యప్రదేశ్, మన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి వారు ఏదైతే పునాది వేశారో, మన పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ మనం నెగ్గిన తర్వాత వారి ఆశయాలన్నీ కూడా తీరినటువంటి పరిస్థితి. ఆ రోజు దేశం అంతా పండుగ చేసుకుంది. అటువంటి మహా వ్యక్తి మన వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ. ఆయన ఆశయాలే ఇవాళ నరేంద్ర మోడీ గారు నడిపిస్తున్నారు.
ఇవాళ మీ యొక్క శ్యామ్ గారు ఇక్కడ మీ వ్యవస్థ నడుపుతున్నప్పటికి కూడా వారి ఆశయాలు కూడా అవే. శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క ఆలోచన విధానం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి యొక్క చరిత్ర విశ్వాసం, సర్దార్ పటేల్ గారి యొక్క దృఢమైనటువంటి నాయకత్వం. ఈయన అంతే ముండోడు, ఈయన కూడా. మీ శ్యామ్ గారు కూడా ఆయనలా ముండోడు. ఏదైనా అనుకున్నాయంటే చేసేస్తాడు. 100 మంది వ్యతిరేకించినా నాకు సంబంధం లేదు, నా మనుషులకి నేను సేవ చేస్తాను అంటాడు. అది వర్షం వచ్చినా తుఫాన్ వచ్చినా, మీకు ఇంతకుముందు పక్కన వర్షం పడితే తడుతూ ఉండేవారు, దానికి ఆయన చలించిపోయాడు, ఆ రేకులన్నీ వేయించాడు. మీ దగ్గర ఎవరైనా పాపం బాగా వయసు ఎక్కువైపోయి అనారోగ్యంతో ఎవరైనా చనిపోతే ఆయన ఏం చేస్తాడు తెలుసు కదా మీకు. ఒక 3 రోజుల కింద కూడా అలాగే జరిగింది. ఇంట్లో తల్లిదండ్రులు లేకపోతే బంధువులకి ఎలాగైతే అంత్యక్రియలు చేస్తామో అంత ప్రత్యేకమైన శ్రద్ధలతో వారికి జరగవలసినటువంటి పుణ్య కార్యక్రమాలను జరిపిస్తారు ఆయన. మీకు ఆ విషయాలు ఎప్పుడు చెప్పడేమో, అని చెప్తే మీరు బాధపడతారు, అలాంటి ఆలోచన మీకు వస్తుందని మీకు చెప్పకపోవచ్చు. నేను 4-5 విషయాలు చూశాను. నేను మొన్న ఏదో పని మీద ఫోన్ చేస్తే, అన్నయ్య నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, నేను ఈ కార్యక్రమంలో ఉన్నానంటే మీరు రావద్దు, ఆ కార్యక్రమం చూసుకొని రమ్మని చెప్పాను. అటువంటి శ్యామ్ గారు నడుపుతున్న వ్యవస్థలో మీరు ఉన్నారు. మీకు అందరికీ కూడా మంచి భోజనం, మంచి బట్టలు, టయానికి భోజనం, మంచి భోజనం, టయానికి భోజనం, మెడికల్ సంబంధించినటువంటి వైద్యం కూడా వారు పర్సనల్గా నిర్ణయాలు తీసుకుంటారు మీకు కావాల్సినవి. ఇలా పెద్ద ఇందాక చెప్పాను కదా, పెద్ద వ్యక్తులు ఎవరైనా పుట్టినరోజు చేసుకుంటే వారిని బతిమాలు తీసుకొచ్చి వారితో మీకు భోజనం పెట్టిస్తారు. ఆయన గురించి మీ దగ్గర ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఎప్పుడైనా అలాంటి పని చేయకపోతే అడగండి, శ్యామ్ గారు మాకేంటి అడుగుతారా? అడగాలి, మీకు హక్కు ఉంది. ఇక్కడ శ్యామ్ కూడా మీ బిడ్డలు లాంటివాడే, వాళ్ళని ఎలా అడగలేదు, మిమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు మీరు అడగలేరు, అడిగినా వాళ్ళు పట్టించుకోరు, కానీ శ్యామ్ గారు పట్టించుకుంటారు. అందుకే శ్యామ్ గారు కానీ శ్యామ్ గారు మిస్సెస్ మా చెల్లె